ఎవరి కోసం ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం, ఈ శూన్యనందనం, ఈ భగ్న హృదయం, ఈ అగ్నిగుండం ఎవరి కోసం ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం, ఈ శూన్యనందనం ఎవరి కోసం 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 ప్రేమ భిక్ష నువ్వే పెట్టి ఈ పేద హృదయం పగులగొట్టి పిచ్చివాణ్ణి పాత్రలేని పిచ్చగాణ్ణి చేశావు. మమత నింపమన్నాను, మనసు చంపుకొన్నావు. మధువు తాగనన్నాను, విషం తాగమన్నావు. నీకు ప్రేమంటే నిజం కాదు, నాకు చావంటే భయం లేదు. నీ విరగంలో బ్రతికాను, ఈ విషంతో మరణిస్తాను. రాజగోపాల్, ఏంటా ఇదెంత? ఇది టమాటా సూప్ అనుకుంటున్నారా? ఒరిజినల్ బ్లడ్ సార్. ఎందుకు? ఎప్పుడు తన భార్య జ్ఞాపకం వచ్చినా ఇలాగే మందేసుకుని లోడ ఏడుస్తూనే ఉంటాడు. ఏడవమని ఎవరొద్దన్నారు? పళ్ళల్లో కూడా రక్తం వస్తుంది. పళ్ళు బిగపట్టి పాడిన పాట కదా, అందుకే. సార్, నా దేవతను చూస్తానన్నారే, నా అందాల దేవతను చూడండి సార్. నేను కాదు, అక్కడ చూడండి. ఈవిడే గాయత్రి. తప్పుగా చూడండి. అమ్మా గాయత్రి, అమ్మా అమ్మా గాయత్రి, అయ్యో నాన్న, అమ్మా గాయత్రి, ఎందుకు నాన్న ఇలా చేస్తున్నారు? కొంచెం అయ్యో, నా బాధ ఎలా చూపించాలో తిరిగట్లేదే. అమ్మా అమ్మా, రాజగోపాల్ ఎటువైపు ఉన్నాడమ్మా? రాజగోపాల్, అయ్యో గాయత్రి అమ్మా. గాయత్రి అమ్మనా? ఏంటి కథలో ఇంత పెద్ద ట్విస్ట్? సార్, మీరు ఐరన్ చేసి చిరిగిపోకుండా కట్టిన వసంత వస్త్రాలను ఉతికి పెట్టకూడదా? నువ్వు గమ్మడమయ్యా. అమ్మా గాయత్రి, ఇప్పుడు రాజగోపాల్ ఎవరమ్మా? ఈ ప్రతాప్ స్వామి మేనేజర్. ఆయన మేనేజర్ గా జీవితంలో ఎంతో రేంజ్కి ఎదగబోతుంటే అది చూసేందుకు నీకు అదృష్టం లేకుండా పోయింది కదమ్మా. అయ్యో మర్చిపోయినాయా, ఇదిగో నీ జీతం డబ్బులు. గాయత్రి ఫోటో ముందే పెడుతున్నాను. ఆ ఆత్మకు శాంతి కలగని, వాడు దొబ్బేస్తాడేమో, జాగ్రత్త. జీతం డబ్బులు కావాలంటే మీరు ఇవ్వగలరు, కానీ వదిలిపోయిన నా గాయత్రి ప్రాణం మీరివ్వగలరా సార్? మీరివ్వగలరా? బాధపడకయ్యా. ఇలా చూడు రాజగోపాల్, జీవితంలో ఒకరు పోతే ఇంకొకరు దొరకకుండా పోరయ్యా. ఏంటి, నేను వెళ్ళరానా? దారి ఇటువైపు. అలాగా. ఏమయ్యా, నీ బ్లడ్ గ్రూప్ ఏంటి? ఎందుకు సార్? ఏం లేదు, అప్పుడప్పుడు నువ్వు రక్తం కొక్కుతావు, నీ ఫ్రెండ్ చెప్తున్నాడు. సేకరిస్తే సేఫ్టీగా ఉంటది కదా. నేను వస్తానయ్యా.